కరివేపాకు బాగా తెప్పించిన ఏందిరా. ఇక మీరు ఇది అన్ని మంచి అని చెప్తారు కదా, సర్వరోగ నివారణ ఇది 360 రోగాలకు మంచిదని చెప్తారు కదా అని తెప్పించిన. అవునరా, ఈ చెట్టు బెరడు నుంచి స్టార్ట్. బెరడు పనిచేస్తుంది, చెట్టు కొమ్మలు పనిచేస్తాయి, ఇవి ఈ ఆకులు పనిచేస్తాయి, పువ్వు పనిచేస్తుంది, ప్లస్ కాయలు కూడా తింటాం మనం. అవి అట్లా పనిచేస్తుంది. దీన్ని మన ఓపికను బట్టి చేసుకోవాలి. ఇగో ఇవి అంత నీ కడిగి ఎన్ని రోగాలకు పనిచేస్తుంది ఇది? సర్వరోగ నివారణ 360 రోగాలకు పనిచేస్తుంది. ఈ ఆకు కడిగి మంచి ఆరబెట్టుకొని గాలికే ఇంట్లోనే పెట్టుకొని పౌడర్ చేసుకుంటే ఇగో ఈ మాదిరిగా పౌడర్ అవుతుంది. అయితే ఈ పౌడర్ను తేనెలో కలుపుకొని ఇట్లా గోళీలాగా రోజుకొక గోళీ పొద్దున్నే ముఖం కడుక్కున్నాక ఇది తిని మంచిగా తాగితే, గోరువెచ్చటి నీళ్ళు తాగితే మనకు పని చేస్తుంది. ప్లస్ ఇంకా ఇది దేనికి మంచిది? ఇది షుగర్ కు పని చేస్తుంది. ఆ కాండం పొడి చేసుకొని హాఫ్ చెంచాడు గోరువెచ్చటి నీళ్ళు కలుపుకొని తాగితే అట్లా పని చేస్తుంది. ఇవి కొమ్మలు ఉన్నాయి చూడరా, ఈ కొమ్మలు చిన్న చిన్నగా కట్ చేసి కొంచెం రోట్లో వేసి దంచి మిరపకాయలు, కరివేపాకు, మెంతి పొడి వేసుకొని ఉడకబెట్టి చారు చేసుకుంటే అట్లా పని చేస్తుంది. గుండెకు పని చేస్తుంది. నీళ్ళ చారు లాగా వేస్తే ఇది నడుముకు అన్నారు కదా, గుండెకు నడుము నొప్పికి పని చేస్తుంది. ప్లస్ ఈ ఆకు గుండెకు పని చేస్తుంది, రక్తం శుద్ధి అవుతుంది, పెరుగుతుంది రక్తం, జుట్టు మంచిగా ఉంటది, నల్లగా పెరుగుదల మనకి ఇన్నిటికి పని చేస్తుంది. మీరు ఇంకా చెప్పారు చర్మం బాగుంటది అని చెప్పి. చర్మం ముసలితనం రాకుండా కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టుగా, నీట్ గా ఎంగుగా కనబడతాం కొంచెం. దానికి పని చేస్తాం. ముఖం కూడా మంచిగా స్మూత్ కనబడుతుంది, నున్నగా కనబడుతుంది, రక్తం పెరుగుతుంది, మనకు చేత కాకుండా ఉండదు. ముఖ్యంగా ఎనర్జీ ఇస్తుంది, మోషన్ ఫ్రీ ఉంటది, అరుగుదలకు అరుగుదల ఉంటేనే మోషన్ ఫ్రీ ఉంటది. గుండెకు మాత్రం చాలా పని చేస్తుంది. నాకు ఎంత అరుగుదల సుద్ద ఇంకా చెప్పారు కదా మీరు, అది జలుబు ఏదో ఎలర్జీ పని చేస్తుంది. అక్కడిక్కడ ఇట్లా దురదలు పెడుతుంది కదా ఇప్పుడు చలికాలం, దీనికి పని చేస్తుంది ఇది. ఇక ఈ ఆకును ఎట్లా తినాలో అర్థం కాకుంటే ఇక కొన్ని ఆకులు ఉడకబెట్టుకొని మంచిగా రసం తీసుకొని ఇంత ఉప్పు వేసుకునేటోళ్ళు ఉప్పు వేసుకోవచ్చు, చక్కెర వేసుకునేటోళ్ళు చక్కెర వేసుకోవచ్చు, అట్లా తాగినా పని చేస్తుంది. ఇప్పుడు బయట అమ్ముతున్నారు కదా మునిగాకు రసం, ఆరులాగా చేసుకోవచ్చు. ఇదే గ్రైండర్ పెట్టి చేసుకొని తాగాలంటే మనం తాగలేదు, కొంచెం ఇబ్బంది ఉంటుంది. మరిగించుకొని తాగితే చాలా మంచిది. ఇంకేం చేసిరు మీరు? ఏమేమో చేస్తారు కదా ఇంకా. నేను ఇది ఆరబెట్టి మిరపకాయలు, చింతపండు, ఎల్లిపాయలు, ఉప్పు, ధనియాలు, జీలకర్ర ఈ మొత్తం వేసి పౌడర్ చేస్తా. పౌడర్ చేసి అది మేము అన్నం తినేటప్పుడు ఫస్ట్ బుక్కకు ఆకు చెంచడు వేసుకొని కలిపి వేడి అన్నంలో తింటాం. అట్లా చేస్తా. రొట్టె చేస్తా, అట్టు దోశ పిండిలా కూడా కట్ చేసి వేస్తా. రొట్టెలు ఏం చేస్తారు? రొట్టెకు ఈ ఆకు సన్నగా కట్ చేసి దుస్సి గోధుమ పిండిలా పోసి ఇంత పచ్చిమిరం ఇంత జీలకర్ర వేసి కలిపి ఒక 10 నిమిషాలు ముద్దను అట్లా ఉంచుతా. 5-10 నిమిషాల నుంచి చపాతి చేస్తా. చపాతి మెత్తగా ఉంటది, నోటికి కూడా కమ్మగా ఉంటది. ప్రతి కూరలో దోశలో కూడా కట్ చేసేయచ్చు, గ్రైండింగ్ లో కూడా వేసుకోవచ్చు. ఇక బాగా లేకుంటే కొంచెం ఉంటే ఇప్పుడు బీరకాయ, సొరకాయ వండుకుంటే దానిలో ఇట్లా అని కొత్తిమీర మెత్తగా కళ్యమాకేసినట్టు వాడతా. కళ్యమాకులాగా అన్నిట్లల్లో వేస్తా ఈ బిడ్డ ఇట్లా అన్నిటికీ పని చేస్తుంది. చారు అన్ని పప్పు వేస్తారు, చట్నీ వేస్తారు. కూడా వేయాలంటే కందిపప్పు ఉడకబెట్టి పక్కకు పెట్టి. పువ్వు కూడా చెప్పిండ్రు కదా, పువ్వు చేస్తా. పువ్వు ఆకు అంతా కలిపి వేస్తా. పువ్వు ఆకు కలిపి పప్పు వేస్తా. పప్పు మొదలు పోనికి వేసి ఆ పోనిలో మంచిగా గోలిన తర్వాత ఈ కందిపప్పుని వేస్తా. లేదు కాదు పెసరపప్పులే కావాలి అంటే పెసరపప్పులో కూడా అదే మాదిరిగా వేస్తా. పప్పు వేసుకుంటాం, అట్లా కూడా బాగుంటది. అవును, కాయలు మనం సాంబార్లు వేసుకుంటాము, కర్రీ చేసుకుంటాం, టమాటా వేసి వండుకుంటాం. అవును, లేకుంటే మటన్ ఆకుల టేస్ట్ కొద్దిగా డిఫరెంట్ ఉంటది కనుక దీంట్లో మనం చాలా రకరకాలుగా చేసుకుంటాం. అన్నిట్లలో వేసుకుంటూ మనం కొంచెం దోశల, చపాతీల
అన్నిట్లలో వేసుకుంటే మన కడుపులోకి పోతుంది. అయినా ఈ తిన్న కొద్దీ అలవాటు అవుతుంది, ఇదే కావాలని కోరుకుంటుంది మనకు. ఒక్కసారి ఫస్ట్ తింటే ఏమిటో గిమిటో అంటాం, కానీ తర్వాత మళ్ళీ రెండోసారి తిను, నువ్వే తినగలుగుతావు. అప్పుడు బాగుంది కదా, ఎక్కడుంది ఎక్కడ నువ్వే వెతుక్కుంటావు. ఓకే మరి నువ్వే వెతుక్కుంటావు బిడ్డ. ఓకే అమ్మా.